చందుర్తి మండలంలో నెలకొన్న యూరియా కొరతను తీర్చాలని కోరుతూ ఈ రోజు స్థానిక బీజేపీ నాయకులు చందుర్తి మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడారు. యూరియా కోసం రైతులు సహకార సంఘ సొసైటీల ముందు రైతులు ఎదురు చూస్తున్నారని, యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిరం తిరుపతి, శ్రీకొండ తిరుపతి, మేడిశెట్టి శ్రీహరి, మరి రమేష్, గామ కళ్యాణ్, కోసగంటి అంజయ్, లింగంపల్లి జలంధర్ మరియు రైతులు పాల్గొన్నారు. యూరియా కొరత చాలా ఉన్నది. మా చందుర్తి మండల కేంద్రంలో సొసైటీ ద్వారా వచ్చిన యూరియాను రైతులకు అందుతలేదు. దాని స్థానంలో నానో యూరియా గవర్నమెంట్ రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ యూరియా బస్తా ఎకరానికి ఒకటని చెప్తున్నారు. ఆ ఒకటైనా సరైన సమయంలో అందడం లేదు. రైతులు అదేవిధంగా ఈ యూరియా కొరత ఏర్పడితే చాలా నష్టపోతారు. ఇదివరకే వర్షాలేక రైతులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఈ యూరియాను కొరతను నివారించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని. చందుర్తి మండల కేంద్రంలో సొసైటీ ద్వారా మనకు ఎరువుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇటీవలి కాలంలో మన వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగించేటువంటి యూరియాని తక్కువ చేయడం జరిగింది. రైతులందరికీ దాన్ని ఉపయోగించే విధానం రైతులకు అవగాహన కల్పించి తక్కువ మోతాదులో అయినా ఎకరానికి ఒక బస్తా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ అది రైతులకు చేరడం లేదు. కావున ప్రభుత్వ పెద్దలు గాని అధికారులు గాని దానిపై దృష్టి సారించి తప్పకుండా ప్రతి రైతుకు ఎకరానికి ఒక బస్తా చొప్పునైనా రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకోగలరు. మండల కేంద్రంలో చందుర్తి గ్రామానికి చెందిన రైతులు ఏమైందనంటే పొలం వేసినారు, నెల 20 రోజులు అవుతుంది. దానికి రసాయన ఎరువులు చల్లాలి. యూరియా కానీ యూరియా ప్లేస్లో యూరియా బాగాదంటే పొలాలకు మట్టికి ఇబ్బంది అవుతుంది, భూమికి ఇబ్బంది అవుతుందని నానో యూరియా తీసుకురావాలని ప్రభుత్వం చెప్తుంది. కానీ రైతులకు సొసైటీ ద్వారా సప్లై జరుగుతుంది. ఈ సొసైటీ నుండి ఎకరాన తక్కువ వాడాలని ఎకరాన ఒక బస్తా చొప్పున సొసైటీ ఇస్తా అని చెప్తుంది. చెప్పుడు మాటలకే కానీ సొసైటీ వారు రైతులు వెళ్తే మా సనుగుల సొసైటీకి చందుర్తి సొసైటీకి ఒక లారీ వచ్చిందట. మేము సీఈఓ గారిని అడుగుతాం, ఒక లారీ వస్తే ఇన్ని వేల ఎకరాలుంటే ఒక లారీ వస్తే ఎట్లా సరిపోతుంది? ఒక బస్తా ఎకరానికి విడిచిపెట్టి అర్ధబస్తా కూడా దొరకలేదు. రైతులు బ్లాక్ లో కొనుక్కరావడానికి ఎంతో అధిక ధరలు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నారు. ఆ యూరియా లేకపోతే నానో యూరియా అయినా అందుబాటులోకి రైతులకు తీసుకొచ్చి ఆ రైతులను పొలాలకు చల్లడానికి అందుబాటులోకి తీసుకురావాలని మేము మా చందుర్తి మండల కేంద్ర స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఈ యూరియాను కానీ నానో యూరియా కానీ అందుబాటులో తీసుకురావడానికి అగ్రికల్చర్ శాఖకు ఆదేశిస్తామని వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. నిజంగా ఈ యూరియా ఎకరానికి ఒక బస్తా వస్తుందని ఆ యూరియా ఎటు వెళ్తుంది? పక్కదారి పట్టిస్తుందా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం వెంటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే మా రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.